హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారండి. ఈరోజు మనం కట్టెల పొయ్యి మీద బిర్యానీ ఎలా ఉండాలో చూద్దాం. ముందుగా వెడల్పాటి గిన్నె తీసుకోవాలండి. అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి. అది కొంచెం వేడి అయ్యే వరకు ఉండాలండి. ముందుగా జీడిపప్పు వేసుకోవాలి. జీడిపప్పు ఎర్రగా వేగే వరకు ఉండాలండి. కొద్దిగా ఎర్రగా అయ్యాక బిర్యానీ దినుసులు వేసుకోవాలండి. జాపత్రి, జాజికాయ, అనాస పువ్వు, మరాఠీ మొగ్గ, బిర్యానీ ఆకు, దాచిన చెక్క, లవంగాలు, యాలకులు వేసుకోవాలండి. అన్నీ వేసి అటు ఇటు కలవ తిప్పాలండి. మీల్ మేకర్, గ్రీన్ పీస్ వేసుకోవాలండి. అవి కొద్దిగా మగ్గే వరకు కలవ తిప్పాలండి. ముందుగా టమాటా ముక్కలు, క్యారెట్ ముక్కలు, ఆనియన్స్, పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకోవాలండి. ఇవి కొద్దిగా మగ్గగానే అవి వేసుకోవాలండి. అవి అన్నీ కలవ తిప్పాలండి మగ్గే వరకు. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. కొంచెం అల్లం పేస్ట్ కూడా వేసుకోవాలండి. అల్లం పేస్ట్ వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుందండి. అల్లం పేస్టు అడుగు కొంచెం అంటుకుంటుందండి అల్లం పేస్ట్ వేయడం వల్ల. అందుకే కలవ తిప్పుతూ ఉండాలండి. కొద్దిగా మగ్గాక వాటర్ పోసుకోవాలండి. రైస్ ముందుగా 1 అవర్ ముందే నానబెట్టి ఉంచుకోవాలండి. మరీ 1 అవర్ కాకపోయినా ఒక హాఫ్ అన్ అవర్ అయినా నానాలండి. నానితే బియ్యం వెడల్పు ఎక్కువ అవుతుందండి. అప్పుడు బిర్యానీ రైస్ బాగుంటుందండి. ఎసర వచ్చాక రైస్ వేసుకోవాలండి. రైస్ వేసాక తిప్పకూడదండి. బాగా మామూలుగా మిశ్రమం కలిసే వరకు తిప్పాలండి. ఎక్కువ తిప్పడం వల్ల బిర్యానీ రైసు నాని ఉన్నాయి కాబట్టి ఇరిగిపోతాయండి. ఇరిగిపోకుండా ఉంటే బాగుంటాయండి. ఎక్కువ తిప్పకుండా మామూలుగా తిప్పి మూత పెట్టాలండి. కొద్దిగా ఉడికాక టేస్ట్ సరిపడా సాల్ట్ సరిపోయిందా లేదా చెక్ చేసుకోవాలండి. కొద్దిగా దగ్గర పడేటప్పుడు గ్యాస్ అయితే మనం గ్యాస్ సిమ్లో పెట్టుకుంటాం కదండి. ఇది కట్టెల పొయ్యి కాబట్టి కట్టెలు తీసేసి బొగ్గుల మీద ఉంచాలండి. బొగ్గులపై ఉంచితే మంచిగా దమ్ అవుతుందండి.